జియో, ఎయిర్టెల్, విఐ మూడు మాత్రం వినియోగదారులకు పెద్ద షాక్నైతే ఇవ్వడం జరిగింది. ఆ షాక్ నుండి అయితే చాలామంది తట్టుకోలేకపోతున్నారు. మీ ఏరియాలో మాత్రం బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉందా తెలుసుకున్నాకే బిఎస్ఎన్ఎల్కు మారండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం గౌడ్ విలేజ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ముఖ్యంగా చాలామంది ఈ మధ్యలో జియో, ఎయిర్టెల్ ధరలు అయితే పెరిగాయి కదా. చాలామంది బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ అవుతాం, వెళ్ళిపోదాం అనే ఆలోచన ఉన్నవారు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎయిర్టెల్, జియో ఈ మధ్యలో అయితే వినియోగదారుల మీద పెద్ద బండ్ అయితే వేసింది ఫ్రెండ్స్. ఎందుకనంటే జియో రావడంతో ఫ్రీ సిమ్ ఇచ్చారు. ఫ్రీ సిమ్ ఇవ్వడంతో చాలామంది 1 మంత్ ఫ్రీ, 3 మంత్స్ ఫ్రీ అనే వరకల్లా నెట్ ఫ్రీ అని కూడా వాడారు. అట్లా కొంచెం ప్లాన్ పెంచడం జరిగింది. తర్వాత 5G నెట్వర్క్ వచ్చింది. 5G ప్లాన్ ధర కొంచెం ఎక్కువనే ఉంది. 5G మొబైల్స్ వాడడం జియో కస్టమర్ల మీద మాత్రం భారీ రివెంజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అతిపెద్ద నెట్వర్క్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాడుతున్న సిమ్ములలో జియోనో ఎక్కువ మంది వాడుతున్నారు. దానివల్ల కొంచెం సిగ్నల్ ప్రాబ్లం కూడా రావడం జరిగింది. చాలా విలేజ్, ఇప్పుడు మా విలేజ్ సైడ్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది, నెట్ కానీ కాల్స్ కానీ దానికి పోటీగా వేరే నెట్వర్క్ నిలబడలేకపోయింది. ఎయిర్టెల్ కూడా తగ్గిపోయింది, విఐ కూడా తగ్గిపోయింది. అంతకుముందు అయితే ఫ్రెండ్స్ ఎయిర్సెల్, టాటా డొకోమో, యూనినార్ లాంటి చాలా సిమ్ములు అయితే వచ్చాయి. కానీ అన్నీ మాత్రం ఎక్కడో గంగలో కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మాత్రం బిఎస్ఎన్ఎల్ ట్రెండ్ నడుస్తుంది. చాలామంది అయితే బిఎస్ఎన్ఎల్కి మేము పోర్ట్ అవుతామన్నా, కొత్త సిమ్ తీసుకున్నాం, 5G ఎట్లా వస్తుంది కథ అని. ఆ నెట్వర్క్ ఎలా ఉంటుంది బిఎస్ఎన్ఎల్, అసలు అన్ని ఏరియాలో ఉందా లేదా అనే దాని గురించి అయితే ఈ వీడియో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మీ ఏరియాలో మాత్రం బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉందా తెలుసుకున్నాకే బిఎస్ఎన్ఎల్కు మారండి. ఎందుకంటే మనం మారిన తర్వాత ముఖ్యంగా ఈ రోజుల్లో కావాల్సిందంటే ఫ్రెండ్స్ ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ సిగ్నల్ రాకపోతే బిఎస్ఎన్ఎల్ మాత్రం చాలా మంది సఫర్ అవుతారు. ఇప్పుడైతే ఒక 2-3 మా ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ అవుతున్నారు బిఎస్ఎన్ఎల్లోనే. వాళ్ళకి ఏంటంటే సిగ్నల్ తోటి చాలా ఇబ్బంది అవుతుంది, కాల్స్ కలవట్లేదు. అందుగురించి అని మీ ఏరియాలో సిగ్నల్ 5G ఉందా, 4G ఉందా, 3G ఉందా, 2G ఉందా, అది ఏ స్ట్రెంత్లో ఉందని తెలుసుకోవడానికైతే ఈ వీడియోనైతే మనం చేయబోతున్నాం. ఈ వీడియోలో 5G కానీ, 3G కానీ, 4G కానీ ఎట్లా అనేది తెలుసుకోండి. అది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. ఉంటే మాత్రం ఇప్పుడు మనం చూపిస్తున్నాను కదా, ఈ కలర్లో ఉంటుంది. 4G అయితే రెడ్ ప్లస్లో ఉంటుంది, 4G ఈ కలర్లో ఉంటుంది, 3G ఈ కలర్లో, 2G ఈ కలర్లో. ఏరియాలో సిగ్నల్ స్ట్రెంత్ ఎంత ఉందని చూస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మాత్రం ఈ సైట్లో మీకు ఆ ఏరియాలో ఉందనుకుంటే మాత్రం తప్పకుండా మీరు పోర్ట్ అవ్వండి. మీకు నచ్చిన నెట్వర్క్లోకి వెళ్ళండి. సిగ్నల్ లేని ఏరియాలో ఆ సిమ్ తీసుకొని ఇంటర్నెట్ కానీ కాల్స్ కానీ బాధపడడం కంటే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయొచ్చు. బిఎస్ఎన్ఎల్ గురించి అయితే ఈ మధ్యలో బాగా వైరల్గా నడుస్తున్న టాక్స్ అయితే ఆ ఏరియాలో సిగ్నల్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రం మనం చెప్తున్నాం కదా. nperf.com సైట్ని అయితే ఓపెన్ చేయండి. ఎయిర్టెల్, విఐ, జియో, బిఎస్ఎన్ఎల్ ఈ 4 నెట్వర్క్స్ అయితే చెక్ చేసుకోండి. మీరు ఉన్న ఏరియాలో నెట్వర్క్ ఉందనుకుంటేనే ఆ నెట్వర్క్లో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి జై హింద్.